రాష్ట్రంలో 150కి పైగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 15కి పైగా సీట్లను కూటమి గెలుస్తున్నట్టు ఆర్టీసీ విజయనగరం జోన్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నెక్కంటి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. రంపచోడవరంతో సహా అన్ని సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బాలకృష్ణతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల తేదీ అయితే మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆయా రాజకీయ పార్టీ నేతలంతా కూడా ప్రచారంలో స్పీడ్ అందుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఆర్టీసీ మాజీ చైర్మన్ అలాగే టీడీపీ వ్యవస్థాపకు నుంచి కూడా నందమూరి తారక రామారావు గారితో జర్నీ చేశారు. సీనియర్ లీడరు నెక్కంటి బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సుదీర్ఘంగా టీడీపీలో ఉన్నారు. ఈ రోజు 2024, 2019 చూసుకుంటే అప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరొకటి ఏంటంటే మీరు ఇప్పుడు 4 నియోజకవర్గాల్లో కూడా ఆయా అభ్యర్థులతో పాటు మీరు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ఈ రోజు రామచంద్రపురంలో వాసంశెట్టి సుభాష్ ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్ గా వాసంశెట్టి సుభాష్ 20,000తో విన్నవడం ఖాయం, నో డౌట్. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న అతనికి అతను అడిగిన రిక్వెస్ట్ కూడా అలాంటిది. మిగతా చోట్ల ఎలా ఉన్నప్పటికీ నాకు సహచరులు ఇప్పుడు పెద్దాపురం రాజప్ప అక్కడ మా వర్గం కానీ అభిమానులు కానీ అందరూ అన్ని కోవినెట్ గా ఉన్నారు. అలాగే రాజప్ప ఫస్ట్ పోటీ చేసినప్పుడు నేను 10 రోజులు అందరిని తిరిగి ఒప్పించి వారి సహాయ సహకారాలు కూడా ఇప్పించడం జరిగింది. తద్వారా రాజప్ప అక్కడ బాగా డెవలప్ చేసుకున్నాడు. ఆ విధంగా అదే కొత్తపేట బండా సత్యనారాయణ ప్రతిదీ నన్ను అడిగితే నేను ఏ పని చేయడు. అతను సలహాలు ఇస్తున్నాను, ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడ చెప్తున్నాను, నేను కూడా వెళ్తున్నాను. అలాగే మండపేట నియోజకవర్గం ఇంకా సరిగ్గా పూర్తిగా నేను ఈ రోజు వరకు పెద్దగా మాట్లాడేది జరిగింది తప్ప వెళ్ళలేదు. అది కూడా రేపటి నుంచి మండపేట నియోజకవర్గం ప్రత్యేక నాలెడ్జ్లో దాని మీద దృష్టి పెడతాను. అలాగే పురంధేశ్వరి గారి నియోజకవర్గం కూడా 2-3 సార్లు వెళ్ళాను. తప్పకుండా అక్కడ సీతారామరం మండలం కానీ కోరుకొండ మండలం కానీ అదేవిధంగా మిగతా రాజనగరం రోడ్లు కూడా ఎంచేతంటే రాజమండ్రి టౌన్ మా ఫ్యామిలీస్ అన్ని రాజమండ్రిలో ఉన్నాయి. ఇంచుమించు 7,000 ఓట్లు మా ఫ్యామిలీ ఉన్నాయి. సో ఆ విధంగా ఆవిడ పూర్తి సహకరిస్తున్నాం. ఆవిడ వన్ సైడ్ గా డెఫినెట్ గా విన్ అవుతారు, నాకు ఏమాత్రం డౌట్ లేదు. ఇక రామచంద్రపురం వచ్చేటప్పటికి సుభాష్ కొత్తగా యువకుడు, చాలా స్పీడ్ గా ముందుకెళ్తున్నాడు. అలాగే పబ్లిక్ కూడా ఇప్పుడు నా 43 రాజకీయ చరిత్రలో ఇంత అగ్రెసివ్ పబ్లిక్ ఇంత రియాక్షన్ తోటి ఇతను సహకరిస్తారని నేను ఊహించలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా రాని విధంగా ఒక్క నామినేషన్ కి 30,000 మంది వచ్చారంటే ఎలా చూడొచ్చు? అది అందరూ ఆశ్చర్యకరం. నా హిస్టరీ అదే చెప్పబోతున్నాను మీకు. నా హిస్టరీలో ఒక నామినేషన్ అంటే అంత జనం పిలవకుండా ఏదో కౌరులు అంటే అతను ఎవరో తెలియదు, ఎవరో పరిచయాలు లేవు. ఆయన అన్ని వర్గాల వారు, ఆల్ కమ్యూనిటీస్ కాపాడు 95% ఏమో వచ్చారు. అదేవిధంగా బీసీ, ఎస్సీ మొత్తం అన్ని కులాల వారు మా కమ్యూనిటీ అవ్వచ్చు ఎవరన్నా యూనివర్స్ గా పిలవకుండా వాలంటరీగా వచ్చారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ మనం బాగుపడాలన్నా, మన కుటుంబం బాగుపడాలన్నా, మన పిల్లలు బాగుపడాలి. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, క్యాండిడేట్ ఎవరైనా అవ్వచ్చు. మనకు కావాల్సింది మనం బతకాలి, ముందు మన పిల్లలు బతకాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, తద్వారా దేశానికి ఉపయోగపడాలి. అదేవిధంగా మన అభివృద్ధిని మనమే చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ ఓటేసాం, చంద్రబాబు నాయుడు ఓటే, చంద్రబాబు విజయం, ఆయన విజయం సక్సెస్ అవుతుంది కాబట్టి అమరావతి నేను ఏనాడో చెప్పిన ఉమ్మడి రాష్ట్రం అన్నప్పుడే నేను ఏకైక వ్యక్తిని ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్మెంట్ ఇచ్చాను. అమరావతి కానీ మన రాష్ట్రం విడిపోతే ప్రపంచంలో గుర్తింపు పొందే రాష్ట్రంలో అభివృద్ధి అవుతుంది. ఏం చేయాలంటే అనేక వనరులు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ లేవు. గాలి, నీరు, అన్ని రకాల వనరులు, మైన్స్ అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి. సో ఆ విధంగా మన రాష్ట్రంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టుంటే మన లాస్ట్ టైం ఎగ్గుంటే ఈ మన జరిగిన కరోనాలో అమెరికా ఇతర దేశాల నుంచి మన వాళ్ళందరూ ఇక్కడ అనేక రకాల పెట్టుబడులు పెట్టి ఎక్కడ సింగపూర్ వెళ్ళి మనం చూస్తున్నాం. జనం వచ్చి ఇక్కడ మనం అమరావతి చూసి అదృష్టం కోల్పోయాం. కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే మనం ఈ సందర్భంగా నేను ఎవరై వ్యక్తిత్వాల గురించో లేకపోతే మనకుండే గ్రూపుల గురించో లేకపోతే మనకుండే మనస్పర్ధలు అన్ని పక్కన పెట్టండి. మనం బాగుండాలన్నా, మన కుటుంబాలు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలన్నా, ఇది మన కుటుంబ బాధ్యతగా ఈ ఎలక్షన్ నిర్వర్తించాలి. ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉన్నా వచ్చి ఓటు వేయాలి. మన జీవితాన్ని మనం బాగు చేసే అవకాశం, మంచి అవకాశం గతంలో వేరు, ఈ ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. తప్పకుండా ఇది అందరూ గ్రహించవలసిందని అనుకోవాలి.
ఇది పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలైతే అపూర్వంగా బ్రహ్మరథం పడుతున్నారు. రామచంద్రపురం కావచ్చు, పెద్దాపురం కావచ్చు, అలాగే మండపేట కావచ్చు, రంపచోడవరం కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమిని కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి జెండా అయితే ఎగరవేస్తామని చెప్పేసి బాలకృష్ణ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఓటు స్టూడియో.